Hello aspirants, welcome back to RRB NTPC preparation series. So మీరు RRB NTPC or Group D exam కి ప్రిపేర్ అవుతున్నారంటే this series is definitely for you. Previous parts అన్నిటివి RRB playlist I'll be putting the link in the description. If you are preparing for RRB NTPC, you can check those. Okay. And recently I've worked on TCS preparation series where I've shared the interview experiences of TCS interviews in English. So మీలో ఎవరైనా టీసీఎస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు అంటే యూ కెన్ చెక్ దట్ ప్లేలిస్ట్ ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓకే ఫైన్ సో దిస్ ఇస్ ద హోంవర్క్ ప్రాబ్లమ్ ఫ్రమ్ పార్ట్ 12 ఓకే సో ఇక్కడ మనకి వర్క్ అండ్ టైం కి సంబంధించిన క్వశ్చన్ అనమాట సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ప్రీవియస్ వ్యూవర్ ఫ్రమ్ అవర్ ఛానల్ వర్క్ అండ్ టైం మీద ఆల్రెడీ మేడ్ అ వీడియో ఆ మెథడ్ యూజ్ చేస్తే మీరు ఈ టాపిక్ చాలా చాలా సింపుల్ గా చేయగలుగుతారు ఓకే సో దట్ లింక్ ఆల్సో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ డెఫినెట్ గా మీరు ఏది చెక్ చేసినా చెక్ చేయకపోయినా వర్క్ అండ్ టైం మాత్రం ఆ మెథడ్ ఖచ్చితంగా నేర్చుకోండి బికాజ్ అదే మెథడ్ లో మీరు సాల్వ్ చేస్తే సింపుల్ గా సాల్వ్ చేయడానికి అవుతుంది ప్లస్ ఏ క్వశ్చన్ ని మీకు ఎలా చేంజ్ చేసి ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చేయడానికి బాగుంటుంది ఓకే సో ఆ మెథడ్ ఇక్కడ చెప్తాను జనరల్ గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం బట్ మీరు న్యూ వ్యూవర్ అయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేయండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఓకే సో ఎఫ్ ఉన్నారు అండ్ ఈఎన్ఎఫ్ టుగెదర్ గా కూడా చేస్తారు ఇక్కడ మనం పీపుల్ ని రిప్రజెంట్ చేస్తాం ఓకే సో ఈఎన్ఎఫ్ కలిసి ఎన్ని డేస్ లో పనిచేస్తున్నారు 10 డేస్ లో సో మనం ఒక టేబుల్ ఫార్మాట్ లో రాస్తాం ఇక్కడ వి రిప్రజెంట్ ద డేస్ నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ వి రిప్రజెంట్ ది ఎఫిషియన్సీ అంటే డే కి వాళ్ళు ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ని చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది అన్నట్టు సో వాళ్ళ కెపాసిటీ మనం ఇక్కడ డినోట్ చేస్తాం అండ్ టోటల్ వర్క్ ని మనం కింద డినోట్ చేస్తాం ఓకే మీరు ఆ వీడియో చూస్తే మీకు మంచిగా ఐడియా వస్తుంది బట్ న్యూ వ్యూవర్స్ అయితే మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నా ఓకేనా ఈ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 30 డేస్ సో ఇక్కడ వరకు మనం రాసాం ఎఫ్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ డాష్ డేస్ అంటే ఈ వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నారు ఓకే సో ఈ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఈ పైన డేస్ దగ్గర వాటన్నిటిది మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే 30కి 10కి ఎల్సిఎం ఎంత ఆఫ్ కోర్స్ 30 కదా 30 టేబుల్లోనే 30 ఉంది 10 టేబుల్లో కూడా 30 ఉంది సో 30 విల్ బి ద టోటల్ వర్క్ అంటే టోటల్ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది చేయడానికి ఈకి 30 డేస్ పడుతుంది అంటే 30 యూనిట్స్ చేయడానికి తనకి 30 డేస్ పడుతుంది అంటే 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు 1 డేకి 1 యూనిటే చేస్తున్నట్టు ఇక్కడ 10 డేస్ లో వాళ్ళు 30 యూనిట్స్ చేయగలుగుతున్నారంటే 1 డేలో ఎన్ని యూనిట్స్ చేయగలరు 30/10 విచ్ ఇస్ 3 గాట్ ఇట్ ఇప్పుడు ఈ ఒక్కరే రోజుకి 1 చేస్తున్నారు ఈ అండ్ ఎఫ్ కలిపి రోజుకి 3 చేస్తున్నారు అంటే ఎఫ్ ఒకరు 1 డేకి ఎన్ని యూనిట్స్ చేయగలరు అఫ్ కోర్స్ 2 యూనిట్స్ బికాస్ 2 + 1 కదా 3 గాట్ ఇట్ ఇప్పుడు టోటల్ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది 30 డివైడెడ్ బై 2 ఎందుకు 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది పర్ డే 2 యూనిట్స్ చేస్తున్నారు సో టోటల్ ఎన్ని డేస్ టైం పడుతుంది 30 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 15 సో 15 డేస్ విల్ బి ది ఆన్సర్ ఓకే క్లియర్ ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ బట్ యా లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కి సంబంధించింది సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి తెలిసిన ఫార్ములాస్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇది అమౌంట్ కాదు ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇనీషియల్ గా మనం తీసుకున్న అప్పు టీ అంటే టైం టేకెన్ ఇంటూ ఆర్ విచ్ ఇస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఓకే అండ్ టోటల్ అమౌంట్ టు బి రిటర్న్డ్ ఇన్ ది ఎండ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఓకే అంటే ఏంటంటే మీరు కొంత అమౌంట్ తీసుకున్నారు ఫర్ సమ్ టైమ్ అట్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాని వల్ల మీకు ఎంత అయితే ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర 100 రూపీస్ తీసుకున్నారు ఇంట్రెస్ట్ 10 రూపీస్ అయింది సో టోటల్ మీరు ఎంత రిటర్న్ చేయాలి అసలు అమౌంట్ 100 ప్లస్ వడ్డీ అమౌంట్ 110 రిటర్న్ చేయాలి దట్ ఈస్ వాట్ అమౌంట్ ఈస్ అంటే టోటల్ రిటర్న్ చేయాల్సిన అమౌంట్ ఏముంటుంది ఇంట్రెస్ట్ అంటే అసలు సారీ ప్రిన్సిపల్ అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అది మీరు రిటర్న్ చేయాలి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్ ఫార్ములాస్ ఓకే సో ఇనిషియల్ సమ్ ఎంత 25,000 తర్వాత అమౌంట్స్ టు 31,000 అంటే వాళ్ళు తీసుకున్న అప్పు 25,000 కానీ రిటర్న్ పే చేసింది మాత్రం 31,000 అంటే ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇక్కడ 31 మైనస్ 25 అంటే 6,000 ఇంట్రెస్ట్ అయింది ఓకే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు టైం ఇచ్చారు 4 ఇయర్స్ ప్రిన్సిపల్ ఇచ్చారు మనకి 25,000 అంతే మనం సబ్స్టిట్యూట్ చేయడమే సో 6,000 which is the interest equal to principal 25,000 into time 4 years into rate of interest by 100 okay so 0 gets cancelled 25 ones are 25 fours are 4 gets cancelled r equal to 6% so 6% will be the rate of interest clear
ఫైన్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వెషన్. మనకేమిచ్చారు? లోన్ ఆఫ్ 24,000. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 2400, సారీ 2400 ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే దాని అర్థం ఏంటి? ఇయర్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో దాని అర్థం ఏంటి? వై ప్లేస్ లో అంటే టీ ప్లేస్ లో మీరు ఆర్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇఫ్ షీ పేడ్ 864 రూపీస్ యాజ్ ది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత మనకి? 864. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. సో వాట్ వాస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకేం తెలుసు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 కదా. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం టీ అండ్ ఆర్ ఆ రెండిట్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్ట్ కి ఆర్ వాల్యూ వస్తుంది? చెప్తానుండండి ఒక్క నిమిషం. సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? 864 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 2400 ఇంటూ, ఇప్పుడు మీరు టీ ప్లేస్ లో ఆర్ పెడతారా, ఆర్ ప్లేస్ లో టీ పెడతారు? ఏదైనా ఒకటే. టీ ఈక్వల్ టు ఆర్ అన్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మీకు వచ్చే ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ వచ్చింది అనుకో, మీరు డైరెక్ట్ గా ఆర్ వాల్యూ వచ్చేస్తుంది కదా. మనల్ని అదే అడిగారు. అందుకు మనం టీ ప్లేస్ లో కూడా ఆర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఆర్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఆర్. అదే మిమ్మల్ని టైం అడిగారు అనుకో, అప్పుడు టీ ఇక్కడ ఇక్కడ కూడా మీరు టీ కన్సిడర్ చేయొచ్చు. బికాస్ టీ ఈక్వల్ టు ఆర్ అని మనకి కండిషన్ ఇచ్చారు కాబట్టి. అర్థమైందా? మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదు లేదా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఐల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. క్లియర్? డివైడెడ్ బై 100. అంతే, మీరు క్యాన్సిల్ చేస్తూ వెళ్ళడమే. 0 గెట్స్ క్యాన్సిల్. 8 3s are 24, 8 1s are 8, 0, 8 8s are 64, 3 1s are 3 3s are 9, 3 6 are 18. సో r స్క్వేర్ ఈక్వల్ టు 36. సో r వాల్యూ ఎంత అవుతుంది? రూట్ ఓవర్ 36. అంటే 6 స్క్వేర్ కదా 36. సో r వాల్యూ ఎంత అవుతుంది? 6. క్లియర్? సింపుల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So if the product is first increased by 15% and then decreased by 20%, what is the percentage change in the price? ఇప్పుడు I've already told this many times. మీరు ఆల్రెడీ ఫాలో అవుతుంటే ఛానల్ దట్ ఎప్పుడైనా పర్సంటేజెస్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏమి ఇవ్వకుండా ప్రతిదీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మాత్రమే ఇచ్చి పర్సంటేజ్ మాత్రమే మనల్ని అడుగుతున్నారు అని అన్నప్పుడు యూ కెన్ అజ్యూమ్ ద ఇనిషియల్ వాల్యూ యాజ్ 100 కింద మీరు అజ్యూమ్ చేసుకుంటే అక్కడ నుంచి మీరు సింపుల్ గా చేసేయగలుగుతారు. అండ్ పర్సంటేజెస్ మీద ఆల్రెడీ మేడ్ అ వీడియో ఫ్రమ్ బేసిక్, ఫ్రమ్ వెరీ బిగినర్స్. దట్ లింక్ ఆల్సో I'll be putting in the description. You can check it out if you have any doubts on that. Okay, so ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఫస్ట్ 100 రూపీస్ అని అనుకుందాం. అందులో 15% ఇంక్రీజ్ అయినట్టు. 100 లో 15% అంటే ఏంటి? 15 రూపీసే కదా. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏంటి? 115 రూపీస్. ఓకే, ఇప్పుడు ఇందులో డిక్రీస్డ్ బై 20%. ఓకే, ఐవ్ ఆల్రెడీ టోల్డ్ దిస్ దట్ ఎప్పుడైనా మనకి ఇంక్రీజ్ ఆఫ్ సంథింగ్ అని అన్నా అనుకో, 100 కి మీరు ఆ వాల్యూ యాడ్ చేసి దాని పర్సెంటేజ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్స్ అనే వాల్యూ ఉంది. ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 15% అని ఇచ్చారనుకో, దాని అర్థం ఏంటి? ఎక్స్ ప్లస్ 15% ఆఫ్ ఎక్స్. అంటే ఒక కంప్లీట్ ఎక్స్ కి ఎక్స్ లో 15% అంత పోర్షన్ మాత్రమే యాడ్ చేస్తున్నాము అన్నట్టు. అంతేనా? సో దీన్ని మీరు ఎలా రాస్తారు? 100% ఆఫ్ ఎక్స్ ప్లస్ 15% ఆఫ్ ఎక్స్. టోటల్ ఆఫ్ ఎక్స్ అంటే 100% ఆఫ్ ఎక్స్ అనే కదా. సో 100 ప్లస్ 15 ఎంత? 115% ఆఫ్ ఎక్స్. ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైనా ఇంక్రీజ్ ఉన్నప్పుడు మనం 100 కి ఆ వాల్యూ యాడ్ చేసి డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిక్రీజ్ అంటే 100 లో వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేసి డైరెక్ట్ గా మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లేదా ఇంకా మీకు కావాలని అనుకుంటే 100 డినామినేటర్ ఉందా, ఇక్కడ ఎక్స్ కి డినామినేటర్ ఏం లేదు. సో మల్టిప్లై చేయండి. 100 ఇంటూ ఎక్స్ ఎంత? 100x ప్లస్ 15x బై 100. 100 ప్లస్ 15 ఎంత అయింది? 115x కదా. 115% ఆఫ్ ఎక్స్. సరిపోయిందా? ఇలా అనమాట. సో ఇది ఒక ట్రిక్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ 115 లో 20% ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ 115 కి యాడ్ చేసే బదులు డైరెక్ట్ గా 100 కి 20 యాడ్ చేస్తే ఎంత? 120% ఆఫ్ 115. ఇలా మీరు డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే, 0 గెట్స్ క్యాన్సిల్. 2 6 2 5 5 1s 5 2s 10, 5 3s 15. So 6 3s is 18, 1 6 2s 12 plus 1 13. So 138 rupees మనకు వచ్చింది. Am I doing it right? 5 1s 5 2s 10, 5 3s 15, and then 6 6 3s 18, 1 6 2s 12. Yeah. సో ఇనీషియల్ గా మనీ ఎంత ఉండింది? 100 రూపీస్ ఉండింది. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? 28% ఇంక్రీజ్ అయింది. సో పర్సెంటేజ్ చేంజ్, సారీ 38 రూపీస్, 138 అయింది కదా ఇప్పుడు. సో 38 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు.
ఐఎమ్ సారీ, ఐ డిడ్ సంథింగ్ రాంగ్. యా, డిక్రీస్డ్ బై అని అన్నారు, ఇంక్రీస్డ్ బై అని అనలేదు. యా, దిస్ ఇస్ రాంగ్, ఐఎమ్ సారీ ఫర్ దట్. అది కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, సో డిక్రీస్డ్ బై అని అన్నారు కాబట్టి మనం 100లో ఆ 20ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 20ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 80. సో 0 గెట్స్ క్యాన్సిల్డ్. 2 5s, 2 4s, సో 5 1s, 5 23s, అది సరిపోయింది. సో 4 3s 12, 1 4 2s 8 plus 1 92. సో ఇనీషియల్ గా 100 రూపీస్ ఉండింది, ఇప్పుడు 92 అయిపోయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది, 8% డిక్రీజ్ అయింది కదా. అదే ఆన్సర్, 8% ఆఫ్ డిక్రీజ్. అదే ఆన్సర్, ఎంత సింపుల్ గా అయిపోయింది. చూడండి, మీరు ఏం ఆలోచిస్తారు, ఫస్ట్ 15% ఇంక్రీజ్ అయింది అంటే 115 రూపీస్. ఇప్పుడు అందులో 20% డిక్రీజ్ అయింది అంటే 80% ఆఫ్ 115. ఏముంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 4s 2 5s అవుతుంది, 5 1s 5 23s అవుతుంది, 23 4s ఎంత 92 అవుతుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది, బికాస్ 100 కన్నా 8 తక్కువ వచ్చింది. సో 8% డిక్రీజ్ అని మీరు సింపుల్ గా రాసేస్తారు. క్లియర్, చూసారా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. అది ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనేది మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించింది. యాక్చువల్లీ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ బోట్స్, ఆ 3 సిమిలర్ టాపిక్స్ అన్నమాట. అంతా స్పీడ్, టైమ్, డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. కాకపోతే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ కాన్సెప్ట్ లో వేరీ ఉంటది అంతే, మిగతాదంతా సేమే. ఓకే, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే, స్ట్రీమ్ ఇలా వెళ్తుంది అనుకో, మనం కూడా దాంతో పాటే వెళ్తున్నామంటే దాన్ని డౌన్ స్ట్రీమ్ అని అంటారు. ఓకే, సి కిందకి కదా, స్ట్రీమ్ అలా కిందకు వెళ్తున్నప్పుడు బోట్ కూడా దాంతో పాటే వెళ్ళిపోయింది అనుకో, దాన్ని డౌన్ స్ట్రీమ్ అని అంటారు. ఇప్పుడు స్ట్రీమ్ ఇలా కిందకు వెళ్తుంది, మీరు మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనుకో, దాన్ని అప్ స్ట్రీమ్ అని అంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీరు ఒక మౌంటైన్ నుంచి కిందకు వస్తున్నారు. సో మీరు ఆ మౌంటైన్ కి కిందకి రావడం వల్ల సమ్ ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ట్ మీద వస్తున్నారు అనుకో. ఓకే, లేదంటే థింక్ అబౌట్ అన్ ఎస్కలేటర్, దట్ విల్ బి అన్ ఈజీ ఎగ్జాంపుల్. ఓకే, ఎస్కలేటర్ అనే అనుకుందాం. ఎస్కలేటర్, మీరు డౌన్ వెళ్ళే ఎస్కలేటర్ అది, మీరు మెట్లు ఎక్కి దాని మీద మీరు కూడా కింద వైపు నడవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎస్కలేటర్ కంటూ ఒక స్పీడ్ తో కిందకు వస్తుంది, దాంతో పాటు మీరు కూడా ఇంకా స్పీడ్ మీద వస్తున్నారు. సో టోటల్ గా అక్కడ ఏమవుతుంది, ఇంకా తక్కువ టైంలో మీరు కిందకు వచ్చేయగలుగుతారు కదా. అంటే ఇంకా స్పీడ్ ఎక్కువ ఇంక్రీజ్ అయినట్టు కదా. ఎస్కలేటర్ ఒక 10 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది, మీరు ఒక 15 కిలోమీటర్ స్పీడ్ తో కిందకి దిగుతున్నారు. సో ఇద్దరు కలిసి 25 kmph స్పీడ్ తో మీరు కిందకు వచ్చేసారు. సో ఇంకా ఎర్లీగా వచ్చేసారు. అదే ఎస్కలేటర్ కిందకు వెళ్తుంది, మీరు మాత్రం పైకి వెళ్ళాలి. అంటే మీరు ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళే టైంలో ఎస్కలేటర్ మళ్ళీ 5 కిలోమీటర్స్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే మీరు 10 కిలోమీటర్స్ స్టైర్ ఎక్కి పైకి వెళ్తుండగా ఆ ఎస్కలేటర్ వల్ల ఇంకో 5 కిలోమీటర్స్ వెనక్కి వచ్చేస్తున్నారు. సో మీ టోటల్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 10 - 5 5 అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇస్. అదే ఎస్కలేటర్ ఏం లేదు, ఎస్కలేటర్ పాజిటివ్ ఉందనుకో, అది పని చేయట్లేదు అనుకో, అప్పుడు మీరు ఏదైతే స్పీడ్ తో వెళ్తున్నారో అదే టోటల్ స్పీడ్ అవుతుంది, బికాస్ ఎస్కలేటర్ కంటూ స్పీడ్ ఏమీ లేదు. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బోట్స్ ఈజ్. అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నారు అనుకో, అప్పుడు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద బోట్ రెండు యాడ్ చేస్తే మనకి రిలేటివ్ స్పీడ్ వస్తుంది. అలానే అప్ స్ట్రీమ్ వెళ్తున్నారు అనుకో, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనుకో, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అవుతుంది. ఓకే, అది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. అది మీరు గమనించాల్సింది. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ సాల్వ్ కూడా ఏం చేయక్కర్లేదు. చూడండి, అప్ స్ట్రీమ్ లో 12 kmph అంటే డౌన్ స్ట్రీమ్ లో 20 అంట. అంటే 2 వాల్యూస్ ని యాడ్ చేసినప్పుడు మనకు 20 వస్తుంది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 12 వస్తుంది. ఆ 2 వాల్యూస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ బి అనుకుందాం, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎస్ అనుకుందాం. సో ఆ రెండు యాడ్ చేసినప్పుడు మనకి 20 వస్తుంది, బి మైనస్ ఎస్ చేస్తే 12 వస్తుంది. సో టోటల్ మీకు బి అండ్ ఎస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు క్యాన్సిల్ చేయండి, 2b is equal to 32. సో b వాల్యూ ఎంత, 16. అది మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 16 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 12. సో ఎస్ వాల్యూ ఏమవుతుంది, 4. సో 16 4 అవుతుంది, అది మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా మీరు ఇలా సాల్వ్ కూడా చేయకుండా ఆప్షన్స్ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 20 ఏమైనా వచ్చేలా ఉందా, ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే 12 వస్తుంది, ఇక్కడే ఆన్సర్ ఉంది, ఇదే ఆన్సర్ పెట్టేస్తారు. ఇది నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 16 + 8 చేస్తే 20 వస్తుందా, పెద్దది అయిపోతుంది, ఛాన్సే లేదు. 32 ఇంకా పెద్దది, ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. సో ఫస్ట్ మీరు చూడగానే సాల్వ్ చేయకుండా పెట్టగలరు. కానీ ఇందులో ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. మీరు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారు, మీకు యాడ్ చేస్తే అప్ స్ట్రీమ్, సబ్ట్రాక్ట్ చేస్తే డౌన్, సారీ, యాడ్ చేస్తే డౌన్ స్ట్రీమ్, సబ్ట్రాక్ట్ చేస్తే అప్ స్ట్రీమ్, మీకు అన్ని తెలుసు, యాడ్ చేయాలి అని తెలుసు, స్పీడ్స్ రిలేటివ్స్ ఇచ్చారని తెలుసు, మీకు అన్నీ ఓకే. కానీ ఆప్షన్స్ కూడా మీరు గమనించండి. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ గమనించండి, 38, సారీ,
12 ప్లస్ 20 చేస్తే ఎంత వస్తుంది? 32 వస్తుంది. 20 మైనస్ 12 చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో 32, 8 కూడా ఆప్షన్ ఉంది కదా, ఇది ఆన్సర్ అని మనం పెట్టేస్తాం. బికాజ్ మనకేం తెలుసు, యాడ్ సబ్ట్రాక్ట్ 30 ప్లస్ 12 ఎంత, 10 20 ప్లస్ 12 ఎంత 32, మైనస్ చేస్తే ఎంత 8, ఇది ఆప్షన్ ఉంది అని పెట్టేస్తాం. సో అలా మనం చేయకూడదు. మనకి ఇచ్చింది వాళ్ళ ఇండివిజువల్ స్పీడ్స్ ఇచ్చారా లేదా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చారా మనం చూసుకోవాలి. మనకి ఇండివిజువల్ స్పీడ్స్ ఇచ్చి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కనుక్కోమని చెప్పారనుకో ఆప్షన్స్ లో, అప్పుడు ఆ ఇండివిజువల్ స్పీడ్స్ ని యాడ్ చేసి మనం డౌన్ స్ట్రీమ్ కింద, సబ్ట్రాక్ట్ చేసి అప్ స్ట్రీమ్ కింద చేసేవాళ్ళం. అప్పుడు ఇది ఆన్సర్ అయ్యేది. కానీ మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు అంటే సమ్ వాల్యూస్ ని యాడ్ చేస్తే 20 రావాలి, సమ్ వాల్యూస్ ని యాడ్ చేస్తే 12 రావాలి. అది మీరు చూసుకోవాల్సింది. చూసారా, ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వల్లే చాలా మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటది. ఎస్పెషల్లీ కంగారుగా ఎగ్జామ్ రాయాలి, అది నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటది. సో ఇలాంటివి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah. So what will be the 50th term of the arithmetic progression? ఇక్కడ మనకి డైరెక్ట్ గా arithmetic progression అని ఇచ్చారు కాబట్టి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మీకు అలా ఇవ్వలేదు అనుకో, లైక్ ఇది arithmetic progression అని, మీరు చెక్ చేయండి. arithmetic progression అంటే సిరీస్ ఆఫ్ నెంబర్ విత్ అ కామన్ డిఫరెన్స్ అని అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఎంత? 3 ప్లస్ 5 ఇస్ 8, 8 ప్లస్ 5 ఇస్ 13, 13 ప్లస్ 5 ఇస్ 18, అలా కామన్ డిఫరెన్స్ ఆఫ్ 5 ఉంది. ఓకే, సో అలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో కామన్ డిఫరెన్స్ ఎంత? 5. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ 3. తర్వాత nth టర్మ్ మనల్ని ఎంత ఇచ్చారు? n వాల్యూ 50th టర్మ్ కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో n వాల్యూ ఎంత అవుతుంది? 50. సో nth టర్మ్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీనికి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా కూడా ఉంటుంది, విచ్ ఇస్ n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ యొక్క ఫార్ములా అనమాట. ఓకే, ప్రస్తుతానికి మనకి ఎంత టర్మే అడిగారు కాబట్టి అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ వాల్యూ ఎంత? 3 ప్లస్ n మైనస్ 1 అంటే 50 మైనస్ 1 ఎంత? 49 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి ఎంత? 5 అంతే. సో 49 ఇంటూ 5 ఎంత? మీరు ఒకటి ఆలోచించండి. ఏ 50 అనుకోండి, 50 ఇంటూ 5 ఎంత? 250 కదా. 250 లోంచి ఒక 5 తీసేయండి, బికాస్ 50 టైమ్స్ 5 వచ్చింది అని అన్నప్పుడు 250 వచ్చేది. కానీ ఒక టైం 5 ని తీసేస్తున్నాం మనం, అంటే 50 టైమ్స్ రావట్లేదు, 49 టైమ్స్ వస్తుంది. అంటే ఒక 5 బయటికి వెళ్ళిపోయినట్టు. సో 250 లోంచి ఒక 5 తీసేయండి, 245. లేదా మీకు టైం ఉంటే మల్టిప్లై చేసుకోండి. బట్ సింపుల్ గా క్వశ్చన్ చూడగానే మనం ఎలా ఆలోచించాలి అని మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నా అంతే. ఓకేనా? సో 9 5s are 45, 4 5 4s 20 plus 4 245 అలా అయినా రాయొచ్చు. Plus 3 ఎంత? 248. So 248 will be the answer. Clear? Fine. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section, and దీని solution మనం next video లో చూద్దాం. And aptitude మీద basics నుంచి చెప్తే I've already made different videos. All the videos you can find in our channel. Please do check it out. Or else మీకు ఏమైనా లింక్ కావాలి అని అనుకుంటే you can ask me. I'll provide you the link if I've already made videos. Or ఇంకా నేను ఆ టాపిక్ మీద వీడియో చేయలేదు అంటే I'll try to do it as soon as possible. Clear? And if you liked this video, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.